ఇది రికార్డ్ రూమ్ లో ఇచ్చేసాయి. అరే మీరా సార్? కూర్చోండి. ఏంటగ్గరు నన్ను మీరు సార్ అని పిలుస్తున్నారు? అవును బాబు, రేపు ఒకవేళ నువ్వే ఈ స్టేషన్కి ఎస్ఐగా వచ్చి నా మీద పెత్తనం జలాయిస్తే? ఊరుకోండి అంకుల్. టీ తాగుతావా? వద్దంకుల్. తమ్ముడు టీ తీసురా. ఇక్కడ అదిగో ఆయన వచ్చారు. శక్తి ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనన్నా. ఇవన్నీ మాకు మామూలేరా. ఇలారా, ఇదిగో ఇది కిరాణా కొనుగోలుకి ఇచ్చే, ఇది అమ్మకిచ్చే. సరే. ఇది తమ్ముడి ఫీజు కట్టడానికి, ఇదేమో నీ బైక్ డ్యూ కట్టడానికి. సరేనా? చెక్ బయట వస్తానన్నా. ఉండు. ఇదిగో ఇది నీ అవసరాలకు. అవసరమైతే అడుగుతానన్నా. పర్లేదు, తీసుకోరా. రంగా కానిస్టేబుల్ గారు లెక్కలో 2 జమ వేసుకో. ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ ఇంటికి పంపించనా? అటగే బాబు. బాబు అమ్మ గోన్ సెన్స్ కావాలని అడిగింది, తీసుకెళ్ళండి బాబు. అరే రంగా ఆ గోన్ సెన్స్ తీసుకెళ్ళి బండిలేట్రా. స్టాప్. ఇక్కడ ఎందుకండి? డబ్బులు ఇచ్చేసారండి. ఆడా ఇట్టే పట్టేస్తానండి. కొంచెం త్వరగా వెళ్ళండి అన్నయ్య. వెళ్తున్నా సెల్లమ్మా. ఏటమ్మా పట్టుకునేది? ఆడెళ్ళి స్పీడ్ చూస్తా ఉంటే రేసులో గెలిచేవాడు ఉన్నాడు. స్పీడ్ గా పోనీయా? ఇంకా స్పీడ్ వెళ్తే నా పిల్ల రోడ్డును పడతాడు. తర్వాత చూసుకుందాం. నేను పైకి పోయాకండి. అయ్యో పోరా. ఏంటి పోరానా? మరి పోరా పట్ట పోరాడా? దీనికంటే పోరానే బాగుంది. అన్నయ్యాన్ని మొదలెట్టి పోరా దాకొచ్చావు. ఇంకా ఏమేమంటావో? వాడిని పట్టుకోకపోతే పచ్చి బూతులు తిడతా. 5 రూపాయలు గోల్డ్ సంచికి ఎవరైనా ఆటోలో చేంజ్ చేస్తారా? ఎక్కడికి వెళ్ళమంటావు? ఎదర గోతులు దేవారు. ఏంటి గోతులో పడి సావమంటావా? ముందు డబ్బులు ఏమా? ఈరోజు పొద్దున్న ఎవరి మొహం చూసానా ఏమో. ఇదిగో ఇవ్వు. ప్లే గ్రౌండ్ ఎట్టెళ్ళాడు? గోడ దూకుతున్నాడు. పట్ట పగలే దొంగతనానికి వెళ్తున్నావా? అమ్మా అమ్మా, గోనె సంచి. హలో పోలీస్ స్టేషన్, హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ గారు ఉన్నారా? వినోద్, బైక్ కాంపౌండ్ వెనక పార్క్ చేశాను. ఇంట్లో పెట్టు, నేను స్నానం చేసి వస్తాను. సార్ ఆ గోడ సంచి దొంగ ఈ ఏరియాలోనే ఉన్నాడు సార్. పదండి. ఈ ఏరియాలో? అవును సార్. సరిగ్గా చూసావా? వెళ్ళండి సార్. ఇలాగే వచ్చాడు సార్. ఒక గోడ సంచి తీసుకుని బైక్ లో వచ్చి ఈ గోడ దూకాడు సార్. సార్ చూడండి, బైక్ లేదు. దొంగ సచ్చినోళ్ళు 4 బైకుల్లో వచ్చి మెయిన్ గేట్ దగ్గర ఉంటారు. ఏం సార్ అలాగే నుంచున్నారు? ఎక్కి రండి. ఇది మా ఇల్లమ్మా. ఆహా, చూస్తారా సార్, పోలీస్ ఇంట్లోనే దొంగతనానికి వచ్చాడంటే వాడు ఎంత పెద్ద దొంగ ఏంటాడు. ఇవాళ వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. అప్పుడు తెలిసింది నేను ఎవరని. రండి సార్. ఎవరమ్మా నువ్వు? ఎవరండి ఈ అమ్మాయి? మన ఇంట్లోకి దొంగ వచ్చాడంట. దొంగ? టాక్సీ. ఎవరి అమ్మాయి మా ఇంటికి వచ్చి నన్నే గుర్తొస్తుంది? వైఫ్ తప్ప అందరూ నన్ను టచ్ చేస్తున్నారు. అల్లుడు, మన ఇంట్లోకి దొంగోడొచ్చట. దొంగోడు కాదత్తయ్యా, దొంగది. పోలీస్ ఇంట్లోనే దొంగ. చట్టం చచ్చుబడిపోయిందిరా దేవుడా. ఎవరు మీరు? హలో, ఎవరు మీరు? అడుగుతున్నాను కదా, ఎవరు మీరు? ఏం కావాలి? హలో అమ్మా, ఎవరావిడ? దొంగది. అయ్యో, దొంగోడొచ్చటే. దొంగదా? ప్రేమిస్తే సంజయ్ హైట్ ఉన్నాను కదా అని అలాగే ఒక మెకానిక్ ని సెటప్ చేసి ఇంట్లోకి పరిగెత్తుకురమ్మన్నావా? మేమందరం వాడిని దొంగ అనుకోవాలా? నిజం చెప్పు, నీ హృదయంలో ఎవరిని దాచిపెట్టావు? నువ్వు అరిచికి పెట్టా నిజాన్ని దాచలేవు. మెంటలెక్కినట్టుంది. ఎవడ్రా రోడ్డుకి అడ్డంగా గొంతలు తవ్వింది? ముసలోళ్ళు పడితే ఫైల్ క్లోజ్ అయిపోదు. ఏదో నాకు జిమ్నాస్టిక్స్ తెలుసు కాబట్టి జంప్ చేసి వస్తున్నా. అయ్యో అమ్మో, పల్సర్ శక్తి కోసం ఇంటికి వచ్చేసిందా? చేతికి దొరికే ఉంటే కైమే కింద కొట్టేస్తుంది. దొంగ ఇక్కడ. మన ఇల్లంతా మనకి చూస్తుంది.
తరిమితే కేసు లేదురా. ఆగండి, దొంగ ఇంట్లోనే ఉన్నాడు. లోపల ఉన్నాడా అంటే నన్నే తరుగుతున్నారా? అయ్యో అయ్యో, ఇక నా వల్ల కాదురా బాబు. ఇటువైపు వెళ్ళి ఉంటాడు. ఎక్కడంటే ఇది ఇల్లంతా తిరిగి చూసి ఇదే దొంగతనం చేస్తుందేమో. ఇప్పుడు నేనేమంత పెద్ద తప్పు చేశానని ఓ పెద్ద దొంగల ముఠ నాయకుడు తరుగుతున్నట్టు తరుగుతున్నారు. ఆ, వీడెవడ్రా బాబు నోట్లో హార్ట్ రేట్లు వస్తున్నాడు. పల్సర్ తరుగుతుంది ఓకే, వయసు అయిపోయి నీ ముసలిది తరుగుతుందేంట్రా బాబు? నా వల్ల కాదురా దేవుడా. ఆ, ఛీ, ఇది నా పెళ్ళం చీర. ఏయ్! రే, రే, ఇక్కడ దొంగలేడు. అటు వెళ్ళు. బామా నువ్వు కూడా వెళ్ళు. రారా అయ్యో దొంగ ఈ దారిలో ఎస్కేప్ అయితే ఇక్కడ మగాడు ఉండదు. అయితే నేను ఇక్కడే ఉంటా. ఈ మగధీరుడికి తోడు ముసల్దా. వెళ్ళు 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 జాగ్రత్త, వెళ్ళు. జాగ్రత్త. వెళ్ళు. అమ్మా. కొంచెం సేపు రిలాక్స్ అవుదాం. ఈ మూట మీద కూర్చుందాం. అమ్మా, ఈ మూట ఇంకా బాగుంటుంది. అయ్యో అయ్యో, ఈ దొంగ దీంట్లో ఉన్నాడు. అందరూ రండి రండి, దొంగ దొరికాడు. అల్లుడు నువ్వు భలే పట్టుకున్నావు అల్లుడు. సగం గోడ చచ్చుంటాడు. తెరవండి. అసలు టోటల్ గా పోయినట్టున్నాడు. ఎవరో చూద్దాం. గోడ ఓపెన్ చేయనా? తెరవండి. స్టడీ. ఓపెన్. ఇక్కడ కూడా లేటనా? తీయండి. వీడెవడు? వీడెవడా అంటే నువ్వు వెతికే దొంగ వీడు కాడా? వీడు వాడు కాదు. ఎవడ్రా నువ్వు? ఏయ్ బూతులు మాట్లాడు. వీడు శక్తి ఫ్రెండ్ బాలసుబ్రహ్మణ్యం. బాలుగాడా? అయ్యయ్యో, నేను అప్పుడే చెప్పాను విన్నారా? ఒక అమాయకుడిని ఇలా చెప్పట్లేదే. అత్తయ్య నాకే సంబంధం లేదు, నేను ఎస్కేప్. బాలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏమంటున్నాడు? మొహం వాచిపోయి ఎలా చెప్పరా? దొంగ సచ్చినడా, తీరు పగలు కొట్టేశావా? ఎవరు వెనక నుంచి వచ్చి చక్కెర గిన్నెలు పెడుతున్నారు? ఎవరు? వదులు. ఇక్కడ పట్టుకున్నాడు. అందరూ రండి. గోడ సంచి దొంగని పట్టుకున్నాడు. రండి. నువ్వా? ఎక్కడ రా వినాయకుడు? ఎవ్వరు చెప్పరా? అబ్బా, లోపల ఉన్నాడు. ఎక్కడ దాచుకున్నావురా? చెప్పు. ఏదో చంపేస్తాను. వీడే గోడ సంచి దొంగ. పట్టుకోండి. ఎవరే దొంగ? వీడు నా కొడుకు. లే ముందు. వీడిని కంటికి దొంగలా కనిపిస్తున్నాడా? బాబు నువ్వే దొంగలా ఉన్నావు. అమ్మా ఎవరమ్మా ఇది? ఎవరికి తెలుసు? ఇందాకటి నుంచి దొంగ దొంగ అంటూ ఇల్లంతా గందరగోళం చేసిందిరా. ఏమా ఇంకా ఎవరిని దొంగలి చేయాలనుకుంటున్నావు? ముందిక్కడి నుంచి దయచేయమ్మా. పద పద. బరువు ఎక్కువైనా బానే ఉంది. నమస్కారం అండి. మీ అబ్బాయికి ఓ రిజిస్టర్ పోస్ట్ వచ్చిందండి. కలలన్నీ ఫలించెలే, దైవం కరుణించెలే. కలలన్నీ ఫలించెలే, దైవం కరుణించెలే. బతుకుకు అర్థం తెలిసెనులే, బతుకే వరమై వెలిసెనులే. నా కొడుకే నన్ను గెలిచెనులే, నా కంటే ఎత్తుకు ఎదిగెనులే. నేడు ఆకాశంలో ఒక నక్షత్రమే సిరిమల్లి పువ్వల్లే నవ్విందిలే. ఎప్పుడెప్పుడో అని నే వేచిన ఆ రోజు ఈ రోజు వచ్చిందిలే.
కలలన్నీ ఫలించెలే దైవం కరుణించెలే కలలన్నీ ఫలించెలే దైవం కరుణించెలే చిన్ననాడు నీకు నేను నడకేదో నేర్పాను ఈనాడు నన్ను మించి నీ నడకే చూశాను నా కంటే నీవు ఎదిగాక నా తోడు నువ్వే కదా కడదాక నన్ను కాపాడే నా నీడ నువ్వే కదా ఈ నేల నేడు పొంగిపోయి నింగిని తాకగా ఆకాశంలో ఒక నక్షత్రమే సిరిమల్లె పువ్వల్లే నవ్విందిలే ఎప్పుడెప్పుడో అని నే వేచిన ఆ రోజు ఈ రోజు వచ్చిందిలే కలలన్నీ ఫలించెలే దైవం కరుణించెలే కలలన్నీ ఫలించెలే దైవం కరుణించెలే పుత్రుడిని పింఛను పులిలాగా ఇన్నాళ్ళు మిత్రుడిగా చూశాను మనసారా ఇన్నేళ్ళు నీ కంటి రెప్పనేనైతే నా పాప నువ్వే కదా నా ఆశ ధ్యాస నువ్వైతే నీ శ్వాస నేనే కదా నా కంట పొంగి దూకే నేడు ఆనంద బాష్పాలే ఆకాశంలో ఒక నక్షత్రమే సిరిమల్లె పువ్వల్లే నవ్విందిలే ఎప్పుడెప్పుడో అని మే వేచిన ఆ రోజు ఈ రోజు వచ్చిందిలే సార్ ఎవరు సార్ సార్ హలో దొంగ గారు హలో ఏమండి అతను కొంచెం పిలవండి హలో ఆరెంజ్ టీ-షర్ట్. చొక్కా చెవిటి ముద్దు. ఏ స్కూటీ నువ్వు దిగెళ్ళి పిలువు. పో, 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 పిలువు. అతన్ని. హలో తొందరగా. సిగ్నల్ పడకుండా వెళ్తామండి. సార్, దొంగ గారు. సార్, ఆ సిగ్నల్ లో మిమ్మల్ని చూసాను సార్. మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాను. నా వినాయకుడు నన్నేమని పిలిచావు? ఆ, ఆ, ఇంకో 6 నెలల్లో ఎస్ఐ కాబోయే నన్ను దొంగ అని పిలుస్తూ రోడ్లో రంకెలేస్తున్నావా? ఉమ్? అది కాదు నీ సార్. పేరేంటి? నా హలో, వినాయకుడిని నీ పేరేంటని అడుగుతున్నాను కదా. దివ్య. దివ్య. మ్మ్. ఇక్కడ జనం ఎక్కువగా ఉన్నారు, పక్కకి రా మాట్లాడుకుందాం. ఆ? సార్ ఇంకేమైనా కావాలా? థ్యాంక్ యూ. ఇదిగో నీళ్లు తాగు. ఏం చదువుతున్నావు? బిఏ హిస్టరీ. మ్మ్? బిఏ హిస్టరీ. మ్మ్. నా పేరు శక్తి కుమార్. మా అమ్మా నాన్నలకి ముద్దుల కొడుకు. బిఎస్సి చదివి ఎస్ఐ ట్రైనింగ్ కు ప్రిపేర్ అవుతున్నా. ట్రైనింగ్ అవ్వగానే పోస్టింగ్ వచ్చిన సంవత్సరంలోనే పెళ్లి. పెళ్ళైన సంవత్సరానికి
ఒక అబ్బాయి. ఆ తర్వాత 2 ఏళ్ళు గ్యాప్, ఒక అమ్మాయి. నీకు ఓకే కదా? ఏంటి? ముందు అబ్బాయి తర్వాత అమ్మాయి. నీకు ఓకే కదా? రేపు నాకు ఎగ్జామ్ ఉంది, నేను వెళ్తాను. పోస్టింగ్ వచ్చిన సంవత్సరంలోనే పెళ్లి. పెళ్ళైన సంవత్సరానికి ఒక అబ్బాయి. ఆ తర్వాత 2 ఏళ్ళు గ్యాప్, ఒక అమ్మాయి. అయ్యో, నీకు ఓకే కదా? అయ్యో. దివ్య, ఆ ప్లేట్ అందుకో. ముందే ఏ ఎగ్జామే? ముందు అబ్బాయి తర్వాత అమ్మాయి. ఏమంటున్నావే? ఆ, 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 ముందు హిస్టరీ తర్వాత అలైడ్. నేను వస్తానమ్మా. వినాయక, ఇక్కడికి ఎందుకు వచ్చా? ఇది మా ఏరియా. ఎవరైనా చూస్తే ముందు వెళ్ళు ఇక్కడి నుంచి. హలో, నేనేదో నా బైక్లో కూర్చున్నాను, నిన్నేమన్నా రారా అని పిలిచానా? చెప్పు చెప్పు, పిలిచానా? పళ్ళికిలిస్తూ నా దగ్గరకు వచ్చింది నువ్వు. ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు నన్ను అడుగుతావే? అదే నేను ఎందుకో వచ్చాను. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నన్ను చూడ్డానికి వచ్చావు. తెలుసు కదా, బైక్ ఎక్కు, కాలేజీలో డ్రాప్ చేస్తాను. వెళ్ళపోవా? ఇప్పుడు ఎందుకు నా వెనకొస్తున్నా? ప్లీజ్ వెళ్ళు. అంటే నా బైక్ ఎక్కనంటావు? అయ్యో, ఫోన్ కొట్టుకో. మా నాన్న ఎక్కడ ఉన్నారు? ప్లీజ్. ఎవరు? ఆ కూరగాయల అమ్మేతనా? చూస్తే చంపేస్తారు. వెళ్ళు. నువ్వు బైక్ ఎక్కితే నేనెందుకు గొడవ చేస్తాను? ఎక్కు. సరే, వస్తాను. ఇటు పక్క తిరుగు. తిరుగు. ఎందుకు తిరగాలి? కాలేజ్ ఇటువైపే కదా. చదువుకోవడానికి వెళ్తుందో దోపిడీకి వెళ్తుందో అర్థమే కావట్లే. వీళ్ళని లాభం లేదయ్యా, వీళ్ళని కనవాడని అనాలి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఎగ్జామ్ కి టైం అవుతుంది. ఇలా చూడు, ఫైనల్ గా చెప్తున్నాను, మా అమ్మ నాన్న చూసిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను. ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు, నీ వినాయకుడిని చూడవా? జై 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 గణరాజా, ఫలించెను మనసుల పూజ, కనుపాపల కలయికలోనే వికసించెను ప్రేమను రోజా. నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఏమన్నాడు మీ వినాయకుడు? మార్కులు వేస్తానన్నాడా? పాస్ అవుతావా? అయితే చదవడమే వేస్ట్ అనుకుంటా. తననం తనననం ఎదలయలో ధీం తననం, ఏం జరిగిందని ఆలోచిస్తే నువ్వే కారణం. సంచలనం నీడలో నన్నే చూసా నీ క్షణం. నీ మౌనమైన నాకు ప్రేమాక్షరం. నీ మాట
దివ్య ఓకే కదా? ఏంటి? ముందు అబ్బాయి, తర్వాత అమ్మాయి. మ్మ్హ్మ్. ఇద్దరు అబ్బాయిలే నీలాగా. తననం తనననం ఎదలయలో దీం తననం ఏం జరిగిందని ఆలోచిస్తే నువ్వే కారణం. తననం తనననం మరి నదిలో సంచలనం నీ నీడలో నన్నే చూసా నేనీ క్షణం. డోర్ మీద దొరకని ఏంట్రా పల్సర్ బుల్లెట్ లో వెళ్తుంది. చెలికల ఒక సెకన్ల నన్ను వదలవే నా కోసమని కసిరినా విసిరినా కన్ను మలగది నీ కలదుగని తడిలేని జడివానై ముసిరావే నా నెమ్మదిని. గడియారం పనిలేని మై మరపున నన్ను పడిపోని ఊహ తెలిసిన నా తొలి ఆమనీదని. తననం తనననం ఎదలయలో ధీం తననం ఏం జరిగిందని ఆలోచిస్తే నువ్వే కారణం. తననం తనననం మది నదిలో సంచలనం ఎంతసేపు నీకోసం వెయిట్ చేయను? నీడలో నన్నే సరే చూసా నేనీ క్షణం. నమస్కారం. నమస్కారం. త్వరలోనే మా అబ్బాయికి డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వస్తుంది. అయితే ఇంకే త్వరలోనే ముహూర్తాలు పెట్టించేద్దాం. ముందు యూనిఫామ్ వేసుకునివ్వండి, ఆ తర్వాత వెంటనే పెళ్లి చేద్దాం. తెలియదే చెలి తెలియదే తెలిసేంతలో కథ కదిలినది. దివ్య ఇలా రా. తనే నాకు కాబోయే కోడలు. నా పంచ ప్రాణాలు నీ కొరకే నన్ను బాసైది. నా నువ్వు నీ నేను అడగక తీరిన ఆశ ఇది. చెరి సగముల కలయిక నిజమవుతోంది. తనననం ఎదలయలో ధీం తననం ఏం జరిగిందని ఆలోచిస్తే నువ్వే కారణం. తననం తనననం మది నదిలో సంచలనం నీ నీడలో నన్నే చూసా నేనీ క్షణం.